Hi friends, this is Srinivas. We are looking at enterprises job portal, right? So TSPLRB. సో నిన్న మనం ఒక పార్ట్ 2 వీడియో చేసినాం. ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయినారో వాళ్ళు. సో వాళ్ళ దాంట్లో చాలా మందికి కన్ఫ్యూజన్ అండ్ డౌట్స్ ఏంటంటే డిస్ట్రిక్ట్స్ ఏంది, క్యాడర్స్ ఏంది, కంటీజియస్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, ఏ విధంగా పెట్టాలి, అయితే డిస్ట్రిబ్యూషన్ కోడ్స్ ఏంటివి, యూనిట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటివి, క్యాడర్స్ అని చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాటన్నింటినీ మనం ఇప్పుడు ఫుల్ క్లారిటీగా నివృత్తి చేసుకుందాం మనకు డౌట్స్ని, రైట్? సో మీరు ఒకసారి టిఎస్పిఎల్ఆర్బి నోటిఫికేషన్ వచ్చింది కదా 25th April 2022 రోజు, రైట్? సో అప్పుడు ఒకసారి చూసినట్లయితే పోస్ట్ కోడ్స్ ఒకసారి చూసుకొని అందరు జాగ్రత్తగా. పోస్ట్ కోడ్ నంబర్ 21 వచ్చేసి సివిల్ కానిస్టేబుల్ సివిల్ 4965 ఉన్నాయి, రైట్? పోస్ట్ కోడ్ 22 4423 అండ్ 23 100 ఉన్నాయి, 24 5010 ఉన్నాయి, 25 390 ఉన్నాయి. ఎక్కువ అంటే మనకు ఉన్నాయి ఏంటంటే 21 22 అండ్ 24, రైట్? ఒకసారి కిందికి వచ్చి చూసినట్లయితే నేమ్ యూనిట్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్. సో చాలా మంది మీరు మీ డిస్ట్రిక్టే పెట్టుకోవాలని చెప్పడం జరిగింది నిన్న కూడా. సో అంతేకాకుండా మీకు మీ యూనిట్లో ఎక్కడ ఉన్నాయి, అసలు ఏ కోడ్కి ఎక్కువ ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఆసిఫాబాద్ కొమరంభీం ఉంది కదా మీ డిస్ట్రిక్ట్. సో వాళ్ళకి పోస్ట్ కోడ్ నెంబర్ 21లో 108 ఉన్నాయి, 22కి 74 ఉన్నాయి. సో దీంట్లో ఇవి రెండేంటివంటే ఏఆర్ అండ్ సివిల్. సో సివిల్కి ఎక్కువ ఉన్నాయా, ఏఆర్కి ఎక్కువ ఉన్నాయా అంటే యూనిట్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కోడ్ అయితే మీరు ఒకసారి అప్లికేషన్లో ఉంది కదా, మీరు ఆల్రెడీ అప్లికేషన్ చేసేటప్పుడు నేను నిన్న ఒక వీడియో చెప్పిన. సో దాంట్లో 21 ఫస్ట్ పెట్టొచ్చు. ఇక్కడ మీ కొమరంభీం ఆసిఫాబాద్ ఉంది కదా, యూనిట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్. అప్పుడు సెకండ్ ఆప్షన్ మాత్రమే పోస్ట్ కోడ్ 22 ఉంది కదా, దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? అదే విధంగా మీరు మహబూబ్ నగర్ అయితే మహబూబ్ నగర్. ఇప్పుడు మనకి నల్గొండ నుంచి చాలా కస్టమర్స్ ఉంటున్నారు యూట్యూబ్ వాళ్ళు. సో నల్గొండ తర్వాత మెదకు, కరీంనగర్, ఖమ్మము. సో ఖమ్మంలో కూడా 113 21 పోస్ట్ కోడ్ సివిల్ ఎక్కువ ఉన్నాయి, ఏఆర్ తక్కువ ఉన్నాయి. అదేవిధంగా నల్గొండ చూసినట్లయితే చాలా మంది నల్గొండ నుంచి అప్డేట్ వర్షన్ ఉన్నారు పిల్లలు. సో అక్కడ నుంచి చాలా ఎక్కువ కామెంట్స్ రావడం జరుగుతుంది, రైట్? నల్గొండ పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి సివిల్కి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, తర్వాత ఏఆర్కి చాలా తక్కువ ఉన్నాయి, రైట్? సివిల్కి 300 అబోవ్ ఉంటే 347 ఉన్నాయి. ఓన్లీ మనకి ఏఆర్ చూసినట్లయితే చాలా తక్కువ ఉన్నాయి. సో మీరు అక్కడ ఇప్పుడు పోస్ట్ పెడుతున్నారు కదా యూనిట్ వైజ్ కోడ్స్, రైట్? మీరు ఖచ్చితంగా చూసి చాలా జాగ్రత్తగా పెట్టండి. ఇక్కడ మహబూబ్ నగర్ చూసినట్లయితే 140 సివిల్ ఉన్నాయి, ఏఆర్ వచ్చేసి 61 మాత్రమే ఉన్నాయి, రైట్? చూసుకోవాలి టోటల్, రైట్? ఎక్కువ మనకి సివిల్ అయితే 4938 ఉన్నాయి, ఆల్ డిస్ట్రిక్ట్స్ 29. సో ఒకవేళ ఏఆర్ చూసినట్లయితే 3445 ఉన్నాయి ఓన్లీ, రైట్? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ కోడ్ నెంబర్ 24, రైట్? సో అక్కడ మనకి కంటీజియస్ డిస్ట్రిక్ట్ కోడ్స్ కూడా ఉన్నాయి. సో మన క్యాడర్ 1లో ఎన్ని ఉన్నాయి, క్యాడర్ 2లో ఎన్ని ఉన్నాయి, రైట్? క్యాడర్ 1లో కంటే క్యాడర్ 2లో ఎక్కువ ఉన్నాయి మనం, రైట్? ఒకసారి చూసుకోవచ్చు. 2486, 2442 క్యాడర్ నెంబర్ 1, రైట్? సో టోటల్ వచ్చేసి 5010. ఇదేది పోస్ట్ కోడ్ నెంబర్ 24. ఇందాక చెప్పినాం కదా 21 22 24లోనే ఎక్కువ ఉన్నాయని. సో వాటికి సంబంధించింది కంటీజియస్ డిస్ట్రిక్ట్ కోడ్ 1 or 2 పెట్టుకోవచ్చు, లేదా 2 పెట్టుకోవచ్చు అని నిన్న చెప్పినాం, రైట్? సో ఎల్ఆర్ అండ్ డిఆర్ అని ఉన్నాయి కదా, ఇవేంటివి సార్ అని అడుగుతున్నారు కొంతమంది. మళ్ళీ ఇది ఒక డౌట్ వస్తుంది, రైట్? అది ఏందనేది కూడా మనం ఇప్పుడే చెప్తున్నాం, చూడండి ఫుల్ క్లారిటీతో. పేజ్ నెంబర్ 5. ఎల్ఆర్ అంటే చూడండి, ఇక్కడ చూడండి, లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్. ఆల్ దీస్ వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ అప్ విత్ ద లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ అండ్ కమిషనరేట్ ఓన్లీ, రైట్? సో బ్యాక్లాగ్స్ కొన్ని అంతకుముందు ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్ ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా రిక్రూట్ కానీ ఉంటాయి కదా, దానికి ఆ ఏరియాలో ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో ఆ ఏరియా వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుందని ఉంది. సో వాటికి సంబంధించినవి ఎల్ఆర్. ఇక్కడ మనం ఫస్ట్ కూడా చెప్పుకున్నాం కదా, ఇగో ఇదే విధంగా ఇక్కడ ఎల్ఆర్ సంబంధించినవి చాలా ఎక్కడనో ఒకటి కానీ లేదా 0 ఉంటాయి, రైట్? ఇక్కడ మనకు చూసుకున్న నల్గొండ అయితే ఏం లేదు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ చూసినట్లయితే ఒక 8 ఉన్నాయి, రైట్? ఎక్కువ ఈ విధంగా ఉన్నాయి కదా. డిఆర్, ఎల్ఆర్ అంటే అంతకుముందు ఉన్నవి, డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడు ఉన్నవి, రైట్? నెంబర్ 5.
రైట్. డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంక్లూడ్స్ 75% ఆఫ్ వేకెన్సీ ఆఫ్ ఎస్సిటీ పోలీస్ సివిల్ షెడ్యూల్ ఏరియాస్ ఆఫ్ ఆదిలాబాద్. ఇక్కడ మనకి కొంచెం రిజర్వేషన్ కూడా ఉంది. 75% ఆఫ్ వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి రైట్. సో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ అండ్ మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ అండ్ వరంగల్ districts will be filled up by the candidates of STs and aboriginal tribes of the scheduled area of అబౌవ్ డిస్ట్రిక్ట్స్. చాలా మంది అడుగుతున్నారు, సార్ మాది ఏజెన్సీ ఏరియా ఉంది, సో ఏజెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలా అని. సో మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు అప్లోడ్ అయితే చేయడానికి ఆప్షన్ లేదు. బట్ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే మీరు పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఒక ఎలిజిబిలిటీలో మీకు చాలా పర్సెంటేజ్ అనేది మీకు పెరగడం జరుగుతుంది. రైట్. మీకు రిజర్వేషన్ ఉండడం జరుగుతుంది. సో ఖచ్చితంగా. సో యూనిట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి మనకి. కంటీజియస్ డిస్ట్రిక్ట్ 1, కంటీజియస్ డిస్ట్రిక్ట్ 2 అండ్ పోస్ట్ నెంబర్ 27. ఇది 27కి చాలా పోస్టులు తక్కువ ఉన్నాయి, మీరు ఒకసారి గమనించాలి. రైట్. 26 కూడా ఉంది. రైట్. అండ్ పేజ్ నెంబర్ 40, 28 ఈ మిగతా ఉన్నాయి కదా, ఇవన్నీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వాటికి సంబంధించినవి ఉన్నాయి. సో మనం ఇప్పుడు మెయిన్గా చెప్తున్నాం ఏంటంటే జస్ట్ డిస్ట్రిక్ట్ జోన్స్ అండ్ కంటీజియస్ జోన్స్ కాబట్టి వాటి మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నాం, మిగతా స్కిప్ చేస్తున్నాం. రైట్. 28. సో మీ డిస్ట్రిక్ట్లో అసలు ఏ డిస్ట్రిక్ట్ అనేది ఫుల్ డీటెయిల్స్ ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకు మొత్తం పోలీస్ డిస్ట్రిక్ట్స్ అండ్ కమిషనరేట్స్ ఉన్నాయి. మీది నల్గొండ ఉంటే నల్గొండ, మహబూబ్ నగర్ ఉంటే మహబూబ్ నగర్, వనపర్తి ఉంటే వనపర్తి, గద్వాల్ ఉంటే జోగులాంబ గద్వాల్. రైట్. సో మీ డిస్టిక్ ఏదైతే అక్కడ మీ డిస్టిక్ పోలీస్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, కమిషనరేట్ మీకు దగ్గరలో ఉన్నది ఏంటంటే మీ డిస్టిక్ ఏది ఉందో దాని పేరు పెట్టండి. కామెంట్స్ కూడా చాలా మంది పెట్టిండ్రు. ఇంతకు మీద ఒక 10 minutes ముందర ఒకరు పెట్టిండ్రు, సార్ మాది ఎస్పీ ఆఫీస్ ఏది పెట్టాలని. మీ డిస్టిక్ ఏది ఉందో అది పెట్టేస్తే సరిపోతుంది. రైట్. కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అండ్ పోలీస్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్స్. రైట్. క్యాడర్ నెంబర్ 1లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయంటే ఒకసారి చూసుకోవచ్చు. క్యాడర్ నెంబర్ 1లో భూపాలపల్లి, జయశంకర్, ఆసిఫాబాద్, కుమరంభీం, రామగుండం పోలీస్ కమిషనరేట్ అండ్ ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ అండ్ జగిత్యాల్, కరీంనగర్, సిద్దిపేట్, సిరిసిల్ల, రాజన్న, కామారెడ్డి అండ్ మెదక్, కొత్తగూడెం, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్ ఇవన్నీ క్యాడర్ కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ నెంబర్ 1. క్యాడర్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే అవి పైన ఏం లేవో అవి కింద ఉంటాయి. రైట్. 1 నల్గొండ, 2 హైదరాబాద్ అండ్ 3 సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల్, జోగులాంబ, వనపర్తి, నాగర్ కర్నూల్. ఇక్కడ పైన ఉన్నాయన్ని క్యాడర్ నెంబర్ 1. తెలంగాణ పటం ఉంది కదా, సో పైన ఉన్నాయన్ని నెంబర్ 1 క్యాడర్ కంటీజియస్ డిస్ట్రిక్ట్ అండ్ కింది సైడ్ ఉన్నాయి మాత్రం రైట్ క్యాడర్ నెంబర్ 2. ఒకసారి డిస్ట్రిక్ట్స్ చూసినట్లయితే అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించినవి కంటీజియస్ క్యాడర్స్ ఈ విధంగా ఉన్నాయి. రైట్. తర్వాత కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ తర్వాత 1 to 8 వరకు ఉన్నాయి. రైట్. 7 వరకు ఉన్నాయి. సో అవి కంటీజియస్ డిస్ట్రిక్ట్స్ సబ్ కేటగిరీస్ అని మనకు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. నిన్న వీడియో చేసినాం, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో దాని లింక్ ఇక్కడ ఇస్తున్నా, దీని లింక్ అక్కడ కూడా ఇస్తున్నాం, మనము చూసుకోండి. రైట్. సో కంటీజియస్ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 నుంచి ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్ మీరు ఒకసారి స్కిప్ చేసి చూసుకోవచ్చు ఇది. రైట్. స్కిప్ చేసి కాదు, పాస్ చేసి చూడండి ఒకసారి. కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి 3rd మనకు ఆల్రెడీ లెంతీగా అవుతుంది వీడియో. రైట్. సో మీరు సెలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి అసలు మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఏ పోస్టుకు మీరు ఎలిజిబుల్ ఉంది, తర్వాత నేను చెప్పిన కదా మ్యాక్సిమం 90% మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి అనుకుంటున్నా దీని నుంచి. రైట్. ఒకసారి మనము TSPLRB అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అండ్ నోటిఫికేషన్ చూసినట్లయితే పేజ్ నెంబర్ 28 or 27. రైట్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, టోటల్ 48 pages ఉంటాయి. మనకి 27 or 28 పేజీ లోపల మనకు ఉండడం జరిగింది. ఇవి పోలీస్ కమిషనరేట్స్ అండ్ కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అండ్ కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1 to 7 ఉన్నాయి కూడా, సబ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, సబ్ క్యాడర్స్ అవి కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ క్లారిఫై చూసుకోవచ్చు. అదేవిధంగా పేజ్ నెంబర్ 1లో టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. సో వాటిని కూడా మీరు
చాలా జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఏదో చాలా మంది ఇంటర్నెట్ దగ్గర తెలియకుంటే కూడా వెళ్ళి వాళ్ళకి ఏదో తెలిసి అప్లికేషన్ కంప్లీట్ అయితే చాలా అన్నట్లు ఉంటారు. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు కాబట్టి. ఎందుకంటే స్టేట్ లెవెల్ ఉన్నది చాలా రోజుల తర్వాత వచ్చింది. సో అందరూ ఒకటేసారి మీన పడతారు వాళ్ళకి. చేయండి సార్, చేయండి సార్, చేయండి సార్, చేయండి అన్న. సో వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన కస్టమర్ని రిటర్న్ అవ్వద్దు కాబట్టి తొందర చేస్తారు. కాబట్టి మీరు చెప్పండి, అన్న ఒక 100 రూపీస్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు, మాది నిదానం చేయండి, తప్పులు మాత్రం చేయకండి, రైట్? ఆ విధంగా చెప్పి చేయించుకోండి. ఉం? ఒకవేళ ఆ, అప్పటికి వీలైతలేదు అంటేనంటే మనది కూడా ఇంటర్నెట్టే, మనకు మీరు చాలా జాగ్రత్తగా చేస్తుంటాం. మీరు మన వాట్సాప్ నంబర్ 7993617728 అండ్ మొబైల్ నంబర్ ఆల్సో 7993617728 అండ్ మెయిల్ ఐడి emoenterprises369@gmail.com, emoenterprises369@gmail.com. మన డిస్క్రిప్షన్ లో కూడా మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో మీది మనకి ఓన్లీ కావాల్సింది 10th ఇంటర్ మేము కానిస్టేబుల్ వాళ్ళకి 10th ఇంటర్ మేము, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, బోనోఫైడ్స్ మాత్రమే సరిపోతాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అండ్ ఏజెన్సీ ఏరియా ఉన్న వాళ్ళకి ఏజెన్సీ తీసుకోండి, మనకి ఇప్పుడైతే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ బీసీ వాళ్ళకైతే నాన్ క్రిమిలేయర్ ఎక్స్ట్రా వస్తుంది. ఏంది 10th ఇంటర్ మేము, బోనోఫైడ్, క్యాస్ట్, నాన్ క్రిమిలేయర్, రైట్? ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎస్ఐ అయితేనేమో ఓన్లీ డిగ్రీ ఎక్స్ట్రా పెరుగుతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండు క్వాలిఫై అయిన వాళ్ళకి డౌట్స్ ఏంటంటే, లేదు సార్ మేము రెండు క్వాలిఫై అయినాం, ఒకటే ఎగ్జామ్ ఉంది ఎట్లా అని. దానికి ఒకటే ఎగ్జామ్ ఉంది, కాకపోతే మీకు ఇంటర్కి బదులు డిగ్రీ అడుగుతుంది, డిగ్రీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది, రైట్? సో మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నెక్స్ట్ మినిట్ లోపల మనకు వచ్చే అన్ని అప్డేట్స్ మీకు అందుతుంటాయి, రైట్? మన ఛానల్ ఎప్పుడు అప్డేట్లో ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.